హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించి మనకి చిన్న జాబ్ అయినప్పటికీ కూడా మంచి స్థాయిలో భారీ జీతం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 50,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ మాత్రం కేవలం 12th పాస్ అయితే సరిపోతుంది. అంటే ఇక్కడ ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఏది ఉన్నా అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. 8th సెప్టెంబర్ వరకు ఛాన్స్ ఉంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎండ్ వరకు చూడండి వీడియోని. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి పర్మనెంట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే ఇందులో మనకి ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్లో కూడా మనకి ఏంటి అంటే ఎటువంటి నెగటివ్ విధానం అనేది లేదు. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా వాళ్ళే క్లియర్గా ఇచ్చారు చూడండి. దెర్ విల్ బి నో నెగటివ్ మార్కింగ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మనకి ఏ టాపిక్ మీద ఎగ్జామ్ అనేది ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ మీద, అండ్ అలాగే రీజనింగ్, అర్థమెటిక్, న్యూమరికల్ అండ్ మెంటల్ అబిలిటీ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి ఆడడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ 8, 2025 వరకు మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 30 ఇయర్స్ వరకే జనరల్ అండ్ ఓసీ వాళ్ళు, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 35 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళైతే మాత్రం 33 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి భర్తీ చేసినటువంటి ఈ యొక్క జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎంత సాలరీ వస్తుందంటే చూడండి, ఇక్కడ గ్రేడ్ 3 మనకి గ్రేడ్ 3 పే స్కేల్ ఉంటుంది. అంటే మనకి బేసిక్ పేనే 26,600 నుంచి 90,000 మధ్యలో ఉంటుంది. సో దీంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏనే ప్రజెంట్ 53% ఉంది. సో దీంతోపాటు ఇంకా హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే 50,000కి పైగానే సాలరీ వస్తుంది. ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఇండియన్ నేషనల్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే మనకి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మాత్రం మీరు మినిమం 10+2 అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎనీ స్ట్రీమ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు ఏ గ్రూప్లో ఇంటర్మీడియట్ పాస్ అయినా, మీరు ఏ గ్రూప్లో డిప్లొమా పాస్ అయినా కూడా ఎలిజిబుల్. సో దీంతోపాటు ఏంటంటే మీకు డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆఫ్ మినిమం 6 months డ్యూరేషన్, అంటే మీకు మినిమం 6 months డ్యూరేషన్ ఉండేలా ఏదైనా కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి. లైక్ అక్కడ మీరు ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇది మనకి కంపల్సరీ అనమాట. ఏదైనా కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో వేకెన్సీస్ గురించి ఆలోచించదు, ఎందుకంటే మనకి ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి. అండ్ ఇక్కడ రాత పరీక్షలు కూడా మనకి ఎటువంటి నెగటివ్ విధానం అనేది లేదు కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడానికి సంబంధించి సో మీకు రైల్వే లేదా బస్ ఛార్జెస్ని కూడా సో వాళ్ళే ఈ యొక్క సంస్థ వాళ్ళే మీకు పే చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు ఫ్రీగా ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి టోటల్గా 2 hours అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. మనకి ఫర్దర్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇండియన్ నేషనల్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 8 వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫీజు కూడా ఎక్కువ లేదు. ఇక్కడ ఫీజు అనేది ఎవరెవరికి ఉంది, ఎవరెవరికి లేదంటే ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు అంటే జనరల్ ఓబీసీ వాళ్ళు మాత్రమే
200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఇక్కడ ఆ యొక్క జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. సో ఇక ఆయిల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల దీనికి సంబంధించి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. మనకి ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ వచ్చినప్పటికీ కూడా మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి, ఈ యొక్క మ్యాటర్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటారు, అయితే కొంతమంది దగ్గర డబ్బులు లేక హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఆపేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు చక్కగా మీరు ఆన్లైన్లో ఇంట్లో ఉండి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే MBA, MCA, MA సోషాలజీ లాంటి కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే విధంగా, అది కూడా రెగ్యులర్ డిగ్రీతో సమానంగా సర్టిఫికేట్ వాల్యూ ఉండే విధంగా వీళ్ళ యొక్క కోర్సెస్ని అయితే ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ ఎంత ఫేమస్ మనకు అందరికీ తెలిసిందే. ఇది మనకి UGC ఎంటైటిల్డ్ NAC A++ గ్రేడ్ NIRFకి సంబంధించి 25th ర్యాంక్ అనేది ఉంది. టాప్ లెక్చరర్స్ చేత మీకు లైవ్లో అండ్ అలాగే రికార్డెడ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్గా మీకు ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు యొక్క కోర్స్ అనేది కంప్లీట్ అయితే చేసేసేయచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మీకు డిస్క్రిప్షన్లో అండ్ పిన్నెడ్ కామెంట్లో ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి, అప్లై ప్రాసెస్ అనేది చూద్దాం. సో మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఆయిల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో కొంచెం మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అండ్ అలాగే మాన్యువల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇందులో మనము ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చూసుకోండి. తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ కాబట్టి ఆ పోస్ట్ పైన అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ SSC మెమో ప్రకారం ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే మళ్ళీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సో మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ OTP పైన క్లిక్ చేసేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత సో మిగతా ప్రాసెస్ అంతా కూడా మీరు చేసేస్తే మనకి నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా మొబైల్ ద్వారానే చేసేసేయచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మాన్యువల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసింది కదా, సో ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎలా అప్లికేషన్ అనేది చేయాలని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు అందులో స్క్రీన్ షాట్స్ అనేవి అప్లోడ్ చేస్తారు, అంటే స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో అప్డేట్ చేస్తారు కాబట్టి సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ముందు మీరు ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది చేసేసేయచ్చు అనమాట. సో ఇది మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.